హాయ్ అండి. నమస్తే. ఈరోజు మన వీడియోలో అన్ని టిఫిన్‌లకి సెట్ అయ్యే పల్లి కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపించబోతున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 కప్పు వరకు వేరుశెనగ పలుకులు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులోకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకోండి. నేనైతే 10 వరకు పచ్చిమిరపకాయలు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు కొబ్బరికాయ ముక్కలు వేసుకోండి. చిన్ని చింతపండుని వేసుకోండి. టేస్ట్ సరిపడా సాల్ట్‌ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. చూసారు కదండీ, వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీకి పోపు పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు, 3, 4 దంచిన వెల్లుల్లి రేఖలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. చూసారు కదండీ, పోపును బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మీకు చట్నీ ముద్దగా కావాలి అనుకుంటే అలా ఉంచేసుకోండి. పలుచగా కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి. ఇలా చేసుకుంటే పల్లి కొబ్బరి చట్నీ అనేది చాలా చాలా బాగుంటుందండి. నేనైతే ఊతప్పతో టేస్ట్ చేస్తున్నాను. చాలా